అందరికీ నమస్కారం. రెగ్యులర్గా చేసుకునే కొత్తిమీర టమాటా పచ్చడి కాకుండా రైస్లో కలిపి పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టడానికి, బ్రేక్ఫాస్ట్లో తినడానికి ఎంతో రుచిగా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఈ కొత్తిమీర నిల్వ పచ్చడి చేయడం కోసం పొడవుగా ఉండే హైబ్రిడ్ కొత్తిమీర కాకుండా మంచి వాసనతో ఉండి పొట్టిగా ఉండే నాటు కొత్తిమీర తీసుకోవాలి. వీటి వేర్లు కట్ చేసిన తర్వాత ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసి కలుపు మొక్కలు, గడ్డి మొక్కలు ఏమైనా ఉంటే ఏరి తీసేయాలి. ఒక్కొక్కసారి చేదుగా ఉండే కలుపు మొక్కలు వీటిలో ఉండి పచ్చడి చేదైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఏరుకోవాలి. ఇలా అన్నీ చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కువ నీళ్లు ఉన్న పెద్ద గిన్నెలో బాగా జాడించి కడగాలి. ఇందులో ఎక్కువ మట్టి, ఇసుక ఉంటాయి కాబట్టి ఇలా కడిగేటప్పుడు అడుగు నుంచి కాకుండా పైన ఉండే ఆకుకూర మాత్రమే వచ్చేలా తీసుకోవాలి. నీళ్లు తెల్లగా వచ్చే వరకు 2-3 సార్లు బాగా కడిగి ఏదైనా చిల్లులు గిన్నెలో పెట్టి నీళ్లన్నీ పోయేలా కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని వీలైనంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మనం గ్రైండ్ చేయకుండా చేస్తాం కాబట్టి చాలా చాలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని పొడిబట్ట మీద వేసి 7-8 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇక్కడ నేను రాత్రిపూట ఆరబెట్టి మర్నాటి ఉదయం చూపిస్తున్నాను. ఇలా ఆరిన తర్వాత వీటిలో పెద్ద పెద్ద ఆకులు, కాడలు ఉన్నట్లయితే మరోసారి సన్నగా కట్ చేసుకోవచ్చు. ఆరిన ఈ ఆకు బరువు చూస్తే 1/2 కిలో వరకు వచ్చింది. అయితే అందరి దగ్గర బరువు చూడడం కోసం వేయింగ్ స్కేల్ ఉండదు కాబట్టి ఇలా ఏదైనా కప్పుతో కొలత తీసుకోవాలి. ఇది కొలిచేటప్పుడు మరీ లోపలి వరకు నొక్కేయకుండా పైపైన మాత్రమే నిండేలా వేసుకోవాలి. ఇక్కడ 4 కప్పులు కొలిచిన తర్వాత 1 గుప్పెడు ఎక్స్ట్రా అయింది. తర్వాత స్టవ్ మీద కడాయిలో 2 స్పూన్ల వేరుశనగ నూనె వేసి సన్నగా కట్ చేసుకున్న ఈ ఆరిన కొత్తిమీరని వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించాలి. అయితే అంతా ఒకేసారి వేయిస్తే సరిగా వేగదు కాబట్టి కొంచెం కొంచెంగా వేయించుకోవాలి. ఇది వేయించేటప్పుడు మాడిపోకుండా అలాగే పచ్చిదనం కూడా లేకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. తర్వాత స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 1/2 స్పూను మెంతులు వేసి 1 నిమిషం పాటు వేయించిన తర్వాత 2 స్పూన్ల ఆవాలు వేసి ఒకసారి కలిపి ఇవి 90% వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఆ మిగిలిన 10% కడాయిలో ఉండే వేడికి వేగిపోతాయి. అయితే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మాడిపోకుండా మరికొంచెం సేపు కలుపుతూ ఉండాలి. పూర్తిగా చల్లారని వీటిని చాలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండు 50 గ్రాముల వరకు తీసుకోవాలి. అంటే మనం కొత్తిమీర కొలిచిన కప్పుతో అరకప్పు వరకు ఉంటుంది. దీన్ని నీళ్లలో ఒకసారి బాగా కడిగి నీళ్లు పోసి బాగా నాననివ్వాలి. చక్కగా నానిన దీన్ని బాగా పిసికి రసం తీసుకొని కడాయిలో వేసుకోవాలి. అయితే ఇది మరీ గట్టిగా కాకుండా చక్కగా ఉడికేలా సరిపడినన్ని నీళ్లు పోసి గుజ్జు కాస్త పల్చగా ఉండేలా తీసుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఇది చిక్కబడే వరకు ఉడికించాలి. దగ్గర పడిన తర్వాత 1/2 స్పూను పసుపు వేసి ఒకసారి కలిపి దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ గుజ్జు మరీ గట్టిగా ఉన్నట్లయితే పచ్చడి కూడా గట్టిగా ఉండి అన్నంలో కలుపుకోవడానికి బాగుండదు. అలాగే ఇది మరీ జారైపోయినా గానీ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో వేయించి పెట్టుకున్న కొత్తిమీరంతా వేసుకోవాలి. అయితే పచ్చడి కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడేవాళ్ళు ఈ వేయించి పెట్టుకున్న కొత్తిమీరని పల్సిస్తూ కొంచెం బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు ఉప్పు వేసుకుంటే సరిగ్గా సరిపోతుంది. మీరు మాత్రం ఒకేసారి వేసేయకుండా కొంచెం తగ్గించి వేసుకొని తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. తర్వాత తినే కారాన్ని బట్టి 1/2 కప్పు వరకు పచ్చడి కారం వేసుకోవాలి. గ్రైండ్ చేసి పెట్టుకున్న మెంతుల పొడి, 1/2 కప్పు కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి కూడా వేసి అన్నీ బాగా కలపాలి. ఇప్పుడు ఉడికించి చల్లారబెట్టుకున్న చింతపండును కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలాంటి పచ్చళ్ళలో ఏది తక్కువైనా కానీ తర్వాత కలుపుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు కాస్త తగ్గించి వేసుకొని పచ్చడి 1 రోజు ఊరిన తర్వాత మీ రుచికి తగ్గట్టు ఏవి కావాలంటే వాటిని మళ్ళీ కలుపుకోవచ్చు. తర్వాత తాలింపు కోసం స్టవ్ మీద చిన్న కడాయి పెట్టుకుని 1/2 కప్పు వరకు వేరుశనగ నూనె వేసి కాగిన తర్వాత 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి వేగిన తర్వాత దీన్ని కొంచెం చల్లారనిచ్చి తాలింపు వేసుకోవడమే. పచ్చట్లో ఆవు పిండి వేశాను కాబట్టి తాలింపులో ఆవాలు వేయట్లేదు. ఇదంతా చక్కగా కలిపి గ్లాస్ జార్లో కానీ జాడీలో కానీ పెట్టి 1 రోజు ఊరిన తర్వాత వేడివేడి అన్నంతో కానీ టిఫిన్స్తో కానీ సర్వ్ చేసుకోవడమే. గ్లాస్ లేదా ప్లాస్టిక్ జార్లో వేసి
ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. బయట అయితే 3 నెలల పాటు నిల్వ ఉంటుంది, కానీ ఉప్పు నూనె తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఈజీగా చేసుకోగలిగే ఈ టేస్టీ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. నోరూరించే టమాటా పచ్చడి చేయడం అంటే అందరూ చాలా పెద్ద పని అనుకుంటూ ఉంటారు. అయితే రోజుల తరబడి ఎండలో పెట్టే ప్రాసెస్ ఏమీ అవసరం లేకుండా కేవలం అరగంటలో చాలా సులువైన పద్ధతిలో ఎంతో రుచిగా ఉండే టమాటా పచ్చడి ఇప్పుడు చూసేద్దాం. అస్సలు ఘాటు లేకుండా ఎంత ఎక్కువ తిన్నా కానీ వేడి చేయకుండా ఉండేలా అద్భుతమైన రుచితో ఉండే ఈ పచ్చడి చేయడం కోసం 1 కేజీ బాగా పండిన నాటు టమాటాలని తీసుకోవాలి. టమాటాలు ఎక్కడా నొక్కుడు పడకుండా గట్టిగా ఉండడంతో పాటు చక్కగా ఎర్రగా పండిన నాటు టమాటాలని మాత్రమే తీసుకోవాలి. వీటిని బాగా కడిగి చిల్లులు గిన్నెలో వేసి కొద్దిసేపు ఆరిన తర్వాత ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెడీ చేసుకోవాలి. 1 కేజీ టమాటాలకి 100 గ్రాముల చింతపండు అయితే సరిగ్గా సరిపోతుంది. అయితే ఎండలో ఆరబెట్టి చేసే టమాటా పచ్చడికి వేరే రకమైన కొలతలు ఉంటాయి. టమాటా పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తిన్నా కానీ వేడి కానీ వాతం కానీ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ నేను పాత చింతపండు తీసుకుంటున్నాను. ఒకవేళ మీకు కావాలంటే కొత్తదైనా వాడుకోవచ్చు. మీరు ఏ చింతపండు తీసుకున్నా కానీ ఈనెలు కానీ గింజలు కానీ లేకుండా చక్కగా శుభ్రం చేసుకున్న తర్వాత ఇందులో ఇసుక దుమ్ము లాంటివి ఏమైనా ఉంటే పోయేలా ఒకసారి వేడి నీళ్ళతో కడిగి ఇలా స్టీల్ కడాయిలో వేసుకోవాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి ఇందులో నూనెమీ వేయకుండా మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇలా వీటిని ఉడికించుకోవడం కోసం అల్యూమినియం కడాయి లాంటివి కాకుండా ఖచ్చితంగా స్టీల్ కడాయిని కానీ లేదా మట్టి పాత్రను కానీ మాత్రమే వాడుకోవాలి. ఇలా స్టవ్ మీద పెట్టిన తర్వాత మధ్య మధ్యలో కిందికి పైకి కలుపుకుంటూ ఉడకనివ్వాలి. అలాగే ఇందులో ఉన్న నీరంతా పోయేలా మూత పెట్టకుండా మాత్రమే ఉడికించుకోవాలి. ఇలా కలిపేటప్పుడు కూడా ముందే బాగా మ్యాష్ చేస్తూ కలిపినట్లయితే ఇందులో ఉండే నీళ్లు సరిగా ఆవిరవక ముందే అడుగు పట్టేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా కలిపేటప్పుడు నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా కొద్దిసేపు ఉడికేసరికి ఇందులో ఉండే నీరంతా ఆవిరైపోతూ ఉంటుంది. ఇలా ఇది దగ్గర పడిన తర్వాత ఇందులో ఉన్న నీరంతా పూర్తిగా ఆవిరైపోయే వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేటప్పుడు అడుగు పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అటు ఇటు వెళ్ళిపోకుండా దగ్గర ఉండి మాత్రమే కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇది సరిగ్గా ఉడికినట్లయితే ఇలా మనం కలిపేటప్పుడు ఆవిరేమీ పైకి రాకుండా ఇలా డ్రైగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టుకుని 1 స్పూను మెంతులు వేసుకొని మంట లో ఫ్లేమ్లో ఉంచి కలుపుతూ వేయించుకోవాలి. మెంతులు ఇలా మంచి రంగులోకి వేగినట్లయితే పచ్చడి కమ్మటి వాసనతో చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఇలా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెద్ద ఆవాలు వేసుకోవాలి. ఇవి అర నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఆవాల్లో ఏమైనా పచ్చితనం ఉంటే ప్యాన్లో ఉండే వేడికి పూర్తిగా వేగిపోతాయి. పూర్తిగా చల్లారని వీటిని బ్లెండర్ జార్లో వేసుకొని చాలా మెత్తటి పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అసలు ఏమాత్రం పలుకులు లేకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం టమాటాలు ఉడికించుకున్న కడాయిలో టమాటా పేస్ట్ అంతా ఒక పక్కకి జరిపి దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా గుజ్జుని కొంచెం కొంచెంగా బ్లెండర్ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడి పట్టడం అంటే పెద్ద ప్రాసెస్ ఏమీ అవసరం లేకుండా ఊరికే 4-5 గిన్నెలు వాడే పని లేకుండా ఇలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఈ కడాయిలోకి తీసుకున్న తర్వాత మిగతా టమాటా గుజ్జును కూడా ఇదే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మనం వీటిని గ్రైండ్ చేయడం కోసం వాడే మిక్సీ కానీ బ్లెండర్ కానీ లేదా రోల్ అయినా కానీ అసలు ఏమాత్రం తడి లేకుండా చక్కగా తుడిచి పూర్తిగా ఆరిన తర్వాత మాత్రమే వాడుకోవాలి. లేదంటే పచ్చడి పాడైపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కూడా అయోడైజ్డ్ సాల్ట్ కాకుండా కళ్ళుప్పుని మెత్తగా పొడి చేసుకుని కానీ లేదా ఇలా హిమాలయన్ రాక్ సాల్ట్ కానీ వాడుకోవాలి. సాధారణంగా పచ్చళ్ళు ఎక్కువ తినే వాళ్ళకి బీపీ లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి కారణం మనం ఎక్కువ క్వాంటిటీలో ఉప్పు యూజ్ చేయడమే. అయితే చాలామంది పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలని చెప్పి ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో వేస్తూ ఉంటారు. అలా ఉప్పు ఎక్కువ క్వాంటిటీలో వేయకుండా పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మంచిది.
అలాగే కారం కూడా మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసేయకుండా అరకప్పు వేసుకుంటే సరిపోతుంది. మనం వాడుకునే కారం కూడా ఘాటు ఎక్కువ లేని పచ్చడి కారం కానీ లేదా 3 మ్యాంగో కారం కానీ వాడుకోవాలి. ఇక్కడ నేను వేసిన కారం 80 గ్రాముల వరకు ఉంటుంది. అలాగే ఉప్పు కూడా 70 గ్రాముల వరకు వేశాను. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూను పసుపు కూడా వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ఇదంతా పచ్చడిలో బాగా కలిసేలా అంతా బాగా కలిపి టేస్ట్ చెక్ చేసుకుని ఇదే స్టేజ్లో ఉప్పు, కారం లాంటివన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ పచ్చడి ఎంత తిన్నా వేడి చేయకుండా అలాగే బీపీ లాంటివి రాకుండా ఉండాలంటే ఉప్పు, కారాలు ఎక్కువ క్వాంటిటీలో వేసేయకుండా ఇక్కడ నేను వేసినంత వేస్తే సరిగ్గా సరిపోతుంది. అలాగే పచ్చడి ఒకేసారి తాలింపు పెట్టుకున్నట్లయితే టేస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనకి కావాల్సినంత క్వాంటిటీ మాత్రమే తీసుకొని దానికి మాత్రమే తాలింపు వేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. అలాగే తాలింపు వేసుకోవడం కోసం వాడుకునే నూనె వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ అయితేనే బాగుంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 2 ఎండుమిర్చీలను కట్ చేసిన ముక్కలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపప్పు, 1/2 స్పూను జీలకర్ర, 4-5 కచ్చాపచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకొని ఇదంతా చక్కగా వేగిన తర్వాత చివరిలో కొద్దిగా కరివేపాకు వేసుకొని తాలింపు వేసుకోవడమే. పప్పులు వేగిన తర్వాత ఇలా చివరిలో కరివేపాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకున్నప్పుడు నూనె పైకి చిందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఇలా మూత కొంచెం సైడ్గా వేసి మూత తీసి ఒకసారి బాగా కలిపి అప్పుడు పచ్చడిని ఇందులో వేసుకోవాలి. పచ్చడిలో పప్పులు ఉంటే ఇష్టం లేని వాళ్ళు పప్పులు మాత్రం స్కిప్ చేసి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకుని తాలింపు వేసుకోవచ్చు. ఇలా పచ్చడిని ఇందులో వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పచ్చడి ఈ నూనెలో బాగా కలిసేలా కలపాలి. ఇలా చేయడం వల్ల పచ్చడిలో ఉండే తేమ ఏమైనా ఉంటే పోతుంది. ఇలా తాలింపు వేసుకునేటప్పుడు నూనె తక్కువ క్వాంటిటీలో కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఇలా పచ్చడంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి మాత్రమే అస్సలు తడి లేకుండా ఎండలో ఆరబెట్టుకున్న గ్లాస్ జార్లో కానీ లేదా పింగాణి జాడీలో కానీ 2 నెలల పాటు బయటే స్టోర్ చేసుకోవచ్చు. కానీ బయట ఉండే పచ్చడి రోజురోజుకి టేస్ట్ కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నేనెప్పుడు వారానికి సరిపడినంత పచ్చడి మాత్రమే బయట ఉంచుకొని మిగతాది ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తాను. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండడం మాత్రమే కాకుండా ఉప్పు తక్కువ ఉంటుంది కాబట్టి పాడైపోకుండా ఉంటుంది. పచ్చడిని ఫ్రిడ్జ్లో కాకుండా బయటే స్టోర్ చేసుకోవాలనుకునే వాళ్ళు పచ్చడిలో ఉప్పు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. ఇదే విధంగా తాలింపు పెట్టని పచ్చడిని కూడా గ్లాస్ జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెంగా తీసుకొని తాలింపు వేసుకోవచ్చు. ఇక్కడ నేను చెప్పిన టిప్స్ అన్నీ జాగ్రత్తగా ఫాలో అవుతూ ఇక్కడ నేను చూపించిన ఇంగ్రీడియంట్స్నే యూజ్ చేసినట్లయితే పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది. అసలు ఎంత బాగుంటుందంటే కూరలున్నా కానీ ఈ పచ్చడితోనే తినాలనిపించేంత రుచిగా ఉంటుంది. రుచిగా ఉండడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసుకోగలిగే ఈ టమాటా నిల్వ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.